ఇక రేపే మున్సిపల్ కార్పొరేషన్ 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి తుది ఫలితం రాబోతోంది. క్యాంపు రాజకీయాలకు రేపే ఒక రకంగా శంఖం పూదబోతున్నారని చెప్పాలి. రేపటి నుంచే పెద్ద ఎత్తున ఒక 2 రోజుల పాటుగా పోటాపోటీగా ఎవరు మేయర్ ఎవరు డిప్యూటీ మేయర్ అన్నట్టుగా పార్టీలలో అంతర్గతంగా కానివ్వండి వేరే వేరే పార్టీల్లో కూడా కొంత హాట్ టాపిక్ అవకాశం ఉంది. కాంగ్రెస్ అత్యధిక స్థానాల మున్సిపాలిటీలు గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నాయి. 7 కార్పొరేషన్లలో కాంగ్రెస్ 5 బీజేపీ 2 గెలుస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కనబడుతున్నాయి. సో గతంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు చర్చించుకుంటాం, కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 100కి 100% బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా కైవసం చేసుకుంది. 1-2 చిన్న చితగా కాంగ్రెస్ బీజేపీలు అక్కడక్కడ, బీజేపీ చాలా తక్కువ. సో కాంగ్రెస్ మాత్రమే కొన్ని చోట్ల ప్రభావం చూపించగలిగింది. సో ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ. కానీ సిచ్యువేషన్ తారుమారు అయిపోయింది, కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ కనీసం ఇక్కడ కార్పొరేషన్ని ఏది కైవసం చేసుకునే అవకాశం లేకపోగా మున్సిపాలిటీల్లో మెదక్ మినహా వేరే జిల్లాలో ఎక్కడ ప్రాబల్యం కూడా కనిపించే అవకాశం లేదు. సో ఫలితాలు జోరుగా బెట్టింగ్ కూడా కొనసాగుతున్నాయి ఫలితాలపైన. సో మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి మనతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్, అండ్ బీజేపీ నుంచి తాడూరు శ్రీనివాస్, సో అటు బీఆర్ఎస్ నుంచి సతీష్, ముగ్గురు సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకసారి బీఆర్ఎస్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. సో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటుగా అధికారంలో ఉన్న రోజులు ఏ ఎన్నికలు నడిచినా, అది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలైనా కార్పొరేషన్ ఎన్నికలైనా ఇంకే ఎన్నికలైనా కూడా ఏకఛత్రాధిపత్యంగా మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపే క్లీన్ స్వీప్ ఉండేది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ 2 నెలల్లోనే తారుమారు అయిపోయింది. బీజేపీ పుంజుకుంది కానీ బీఆర్ఎస్ మాత్రం కొంత సైలెంట్ అయిపోయింది. సో సతీష్ గారు, వాట్ డూ యూ సే? 7 కార్పొరేషన్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నట్టుగా 5 కాంగ్రెస్ 2 బీజేపీ, బీఆర్ఎస్ 0. అట్లేం లేదండి. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పుంజుకుంటుందండి ఎక్కడ కూడా. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, గతంలో అసెంబ్లీ నుంచి పార్లమెంటరీ దగ్గర నుంచి వీళ్ళు ఎన్నో మాటలు చెప్పారు, ఎన్నో అలివి కాని హామీలు ఇచ్చారు, ఎన్నో అబద్ధపు మాటలు చెప్పారు, ప్రజల్ని మోసం చేశారు. కానీ ఈ రోజు అలా లేదు కదండి. ఈ రోజు ప్రజలు చైతన్యవంతులయ్యారు, ప్రజలకు తెలిసిపోయింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి పెట్టుబడులు రావట్లేదు, ఎలాంటి ఉద్యోగాలు లేవు, ఎలాంటి ఇక్కడ కూడా రాష్ట్రాన్ని బాగుపరిచే ఉద్దేశం లేదు. రాష్ట్రంలో మరి ఏ విధంగా ముందుకు సాగితే ఒక అవగాహన రాహిత్యంగా పాలన సాగుతుంది. వీళ్ళు ప్రజాపాలన అన్నారు కానీ ఇక్కడ ప్రజాపాలన ఎక్కడంటే ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. ఏ వర్గాన్ని చూసినా కూడా వాళ్ళు ఎక్కడ పట్టించుకున్న నాదులే లేరు. ఇక్కడ వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళ పంచాయతీలకే సమయం దొరకట్లేదు. వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళ భూములు కాపాడుకోవడానికో, లేకపోతే ఈ మంత్రి సింగరేణి మైన్ల మీద అక్రమాలు, లేకపోతే నేనుగా చేసింది పక్క మంత్రి అని ఇట్లా ఒక మంత్రి మీద ఇలాంటి మాటల యుద్ధం జరిగింది టీవీ ఛానల్లో తప్ప ఇక్కడ కూడా ప్రజల మీద ఫోకస్ చేసింది అయితే ఇప్పటివరకు లేదు. మనం గతంలో చూసినాం గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ప్రజలకు మద్దతు మేము కూడా పుంజుకుంటున్నాం. అంటే బీజేపీ అలా మేము పుంజుకుంటున్నాం అనడంలో తప్పేం లేదు, ఇక్కడ వాళ్ళ పార్టీ ఇక్కడ అధికారం లేదు కాబట్టి మేము పుంజుకుంటున్నాం, మేము రేపటి అధికారాన్ని ఏర్పాటు చేస్తామన్న రకంగా వాళ్ళు చెప్తే దీన్ని సబబేమంటారేమో అంటే ఈ వ్యాఖ్యని. కానీ మీరు ఆల్రెడీ 10 ఏళ్ల పాటుగా అధికారంలో ఉన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము పుంజుకుంటున్నామంటే ఎలా చూడాలంటే ఎంపీ ఎన్నికల్లో మీకు వచ్చిన ఘోర పరాజయం నుంచి కొంతమంది మెరుగుపడుతున్నాం అనుకుంటున్నారా? లేదు మేము కొంత ఇప్పుడిప్పుడే సెటరేట్ అవుతున్నాం, పార్టీ సెటరేట్ అవుతుంది, పబ్లిక్లోకి వెళ్తుందని అంటున్నారా? మీ ఉద్దేశం ఏమనుకోవాలి? ఇప్పుడు మీరు ఒక విషయం గమనించారంటే, వీళ్ళు గతంలో రేవంత్ రెడ్డి గారు లేకపోతే రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చి నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి అందరినీ నిరుద్యోగుల్ని, ఉద్యోగుల్ని, రైతాంగాన్ని, ప్రతి ఒక్కరిని కూడా రెచ్చగొట్టి కేసీఆర్ దోసుకుంటుండు, కేసీఆర్ అప్పుల పాలు చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు అబద్ధపు మాటలు చెప్పి ప్రజలలో ఒక రకమైన చెడు సంకేతాలని పంపించిన పరిస్థితి చూసినాం గత 2 ఏళ్ల నుంచి. గత ప్రభుత్వంలోకి వచ్చేంత వరకు. బట్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పేరు తీయకుండా వీళ్ళు ఏమైనా మీటింగ్లు పెడుతున్నారు అంటే పొద్దున్న లేస్తే మళ్ళీ కేసీఆర్ అనే పేరు లేని, జపం లేని వాళ్ళ మీటింగ్ లేవు, వాళ్ళ ప్రెస్ మీట్లు లేవు. ఇప్పుడు వాళ్ళు పూట గడిచేదే కేసీఆర్ గారితో, వాళ్ళకు ప్రతిదీ కూడా కేసీఆర్ గారితో నడుస్తూ ఉంది. ఈ రోజు మనం అనేది ఏంటంటే పుంజుకున్నాం ఇన్ ద సెన్స్ వాళ్ళకి చెప్పిన అబద్ధపు మాటలు ప్రజలు గుర్తించుకొని ఈ రోజు మెల్లమెల్లిగా బీఆర్ఎస్ పార్టీ అయితేనే మళ్ళీ కేసీఆర్ గారు అయితేనే ప్రజాక్షేత్రంలో మనం బాగుంటాం, మనకు ప్రభుత్వ పథకాలు అందుతాయి, పరిశ్రమలు తెచ్చుకోగలుగుతాం, మన పిల్లగాళ్ళు బాగుపడతారు, 4 ఉద్యోగాలు వస్తాయని ఆశపడుతున్నారు తప్ప మేము పుంజుకుంటున్నాం అంటే అదో మీనింగ్ కాదండి.
మేము ఎప్పుడు అంటే గుర్తుపెట్టుకునే ఉన్నాం. కొత్తగా 70 లక్షల ఏదైనా పార్టీ ఉదాహరణకి ఇప్పుడు కవిత గారు ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, జాగృతి పేరిట కవిత ప్రయత్నం చేస్తుంటే తను రేపటి రోజున అధికారంలోకి వస్తే గత ప్రభుత్వంలో చేయలేకపోయిన పనుల్ని ఈ ప్రభుత్వం చేయలేకపోతున్నటువంటి పనులు నేను చేసి చూపిస్తా అని చెప్పడానికి ఒక అర్థం, ఒక పరమార్థం ఉంటుంది. బీజేపీ చెప్పిన ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. కాంగ్రెస్ చెప్పడానికి వీల్లేదు, మీరు అంతకంటే వీల్లేరు. 10 ఏళ్ల పాటుగా ప్రభుత్వంలో ఉన్న మీరు రేపు కేసీఆర్ వస్తే మళ్ళీ ఉద్యోగాలు వస్తాయేమో, కేసీఆర్ వస్తే మన బతుకులు మారుతాయని జనం ఎట్లా అనుకుంటారు? అంటే సహజంగా అట్లా అనుకుంటారా? పొలిటికల్గా మీ స్టేట్మెంట్ తప్ప? మీరు స్టేట్మెంట్ మీరు ఒక విషయం గమనించాలి. కేసీఆర్ గారు రాకముందు రేవంత్ రెడ్డి గారు వచ్చింది. కేసీఆర్ గారు పోయి రేవంత్ రెడ్డి గారు రాగానే కట్టించినట్టు నీళ్లు బందాయి, కరెంటు బందాయి, ఉద్యోగులు నిరుద్యోగుల రోడ్ల మీదకి వచ్చిరి. ఎలాంటి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించింది లేదు. ఏం చేసిరని చెప్పి అంటే వీటి గురించి మాట్లాడుతున్నాం మనం. అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని నాశనం అయిపోయినాయి. విధ్వంసం జరిగింది, తెలంగాణకు విధ్వంసం జరిగింది. కాబట్టి ఆ విధ్వంసం నుంచి బయటికి రావాలని ఈ ఎరిపల్లి మాటలు చెప్పిన కాంగ్రెస్ నాయకులతో ప్రజల్లో ఒక చెడు ఉద్దేశాన్ని నింపారు. కాబట్టి ప్రజలందరూ తేరుకుంటా ఉన్నారు. ప్రజలందరూ మెల్లిమెల్లిగా మళ్ళీ ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీ ప్రాంతంలో ఉన్న మన ప్రాంతం బాగుపడాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అయితే బాగుపడుతుందన్న ఉద్దేశానికి వచ్చిరని మేము చెప్తున్నామండి. ఓకే, సో సార్ బీజేపీ వర్షం కూడా విందాం మనం. తాడర్ శ్రీనివాస్ గారు, సో 7 కార్పొరేషన్లో 2 కార్పొరేషన్లు కైవసం చేసుకోబోతోంది బీజేపీ అనేది ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తూ ఉన్నాయి. ఇక 116 మున్సిపాలిటీలు ఎక్కువగా ప్రాబల్యం చూపించేది. అక్కడక్కడ నిజామాబాద్ జిల్లాలో కొంత, ఆ తర్వాత 1-2 ఉత్తర తెలంగాణ వైపే, దక్షిణ తెలంగాణలో ఖమ్మంలో కానీ లేకపోతే మెదక్లో అక్కడిక్కడ పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ఏమన్నా ఉంటే ఉత్తర తెలంగాణ నిజామాబాద్, వరంగల్, తర్వాత కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో 1-2 చోట్ల ప్రాబల్యం చూపించవచ్చు అని అంటున్నారు. సో అంటే మీరు బీఆర్ఎస్ని రీప్లేస్ చేసాం, ఓవర్టేక్ చేసాం అనుకుంటున్నారా? అంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల పరంగా మేము బీఆర్ఎస్ ని కాంగ్రెస్ ని రీప్లేస్ చేసామనే కంటే ప్రజల మన్నన పొందుతూ ప్రజల హృదయాలలో స్పేస్ సంపాదిస్తా ఉన్నాం. ఓకే, దిస్ ఈజ్ మై వర్షన్. సో రెండోది నేను ఏమంటా ఉన్నానంటే ఈ ఎన్నికలలో రియల్ గా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు రోల్ ఎక్కువగా ఉంటుంది. ఏంటంటే కేంద్రం ఈ స్థానిక సంస్థల్ని బలోపేతం చేయడానికి నేరుగా నిధులని పంపించడం జరుగుతుంది. మీకు అందరికి తెలుసు, 15వ ప్లానింగ్ కమిషన్ ఈ రోజే 2వ విడత 600-700 కోట్లు వచ్చినాయి. ఇట్లా విడతల వారీగా వస్తూనే ఉన్నాయి. ఎలక్షన్ పెట్టి వీళ్ళు ప్రపోజల్స్ ఎట్లా పంపితే అట్లా వస్తా ఉన్నాయి. సో ఈ ఎన్నికలు ముఖ్యంగా నేను అనుకుంటాను ఇది కాంగ్రెస్ పార్టీకి కొంత శీల పరీక్షగానే మారుతుంది. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే 2.5 ఏళ్ల కాలం ఏం తక్కువ కాదండి. ఆఫ్ టెన్యూర్ ఇది 50% టెన్యూర్ ఇది. సో ఈ 50% టెన్యూర్ లో వారు ఏ రకమైనటువంటి పనులని ప్రజలకు చేరవేసినారు, ప్రజలు ఏ రకంగా భావిస్తున్నారు అనే దానికి తప్పకుండా ఇది నిదర్శనం అవుతుంది. రెండవది ఏంటంటే మీరు ఇక్కడ గమనించినట్టయితే స్థానిక సంస్థలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ రోజు ఒక చిన్న సమస్య మనం అనుకుంటాం, కానీ గంభీరమైన సమస్య దోమల నివారణ అసలు ఎంత విజృంభించిపోయాయంటే హైదరాబాద్ మొత్తం ఎక్కడ చూడు దోమలు స్వైర విహారం చేస్తా ఉన్నాయి. కనీసం దోమల్ని కూడా పారదేలని రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఎక్కడికక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, శానిటైజేషన్ కానీ, లేకపోతే మంచినీటి వ్యవస్థ కానీ, లేకపోతే అసలు అనేక సమస్యలతో ఈరోజు నగర ప్రజలందరూ కూడా పట్టణాలలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఆ ఫాగింగ్ చేస్తారు, అసలు ఆ పొగ ఇంత గ్యాస్ నూనె పోసుకొని పొగ కొడతారు, వెళ్ళిపోతారు. దాని కాంట్రాక్టర్ ఎవరు, ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, అసలు దోమల ఎరాడికేషన్ జరుగుతుందా లేదా, వీధి కుక్కల స్వైర విహారం, ఈరోజు పందుల స్వైర విహారం, ఈరోజు ఎన్నని చెప్పమంటారు చెప్పండి. అసలు ఈ రకంగా కోతుల స్వైర విహారం జిల్లాలలో మున్సిపాలిటీస్ నేను సమస్యలు ఎందుకు తీసుకొస్తున్నా, ఈ సమస్యలు మీరు చెప్తున్నారు కానీ మీ నాయకులు, నేను ఒక వీడియో చూసాను ఈరోజు ఉదయాన్నే, నాకు చాలా మంది జర్నలిస్ట్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే కొంత పొలిటికల్ పార్టీకి సంబంధించిన గ్రూప్స్లో వస్తే మీ కామారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరామారెడ్డి గారు సో కౌన్సిలర్గా ఉండడం అంటే కేవలం తడి చెత్త పొడి చెత్త వేరు చేయడమా, దోమలకు సంబంధించి దోమలు పారగొట్టి ఇదేనా చేయాల్సింది మున్సిపల్, లేకపోతే ఈ పనులే ఉంటాయా? సో మీరు ఏది అడగొద్దు, మేము ఏమి ఇవ్వం, మిమ్మల్ని సద్మార్గం వైపుగా నడిపించి మా ఉద్దేశం. ఈ పనులు అన్నారు దోమల్ని పారవేయడానికి, లేకపోతే తడి చెత్త పొడి చెత్త చెప్పడానికి, ఇంటి ముందు కాలువలు సాఫ్ చేయడానికి కాదు మేము ఉన్నది అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. మీరు వాటినే పెద్ద సమస్యగా చూపెడుతున్నారు, అవి సమస్యే కాదన్నట్టుగా కాటిపల్లి వెంకటరామారెడ్డి గారు మాట్లాడుతున్నారు. యా ఎగ్జాక్ట్లీ, మీరు గమనించండి వారు అన్న మాటల్లోని అర్థం. కౌన్సిల్ ఎన్నికైన తర్వాత కౌన్సిల్ బడ్జెట్ సమావేశాలు కానీ పాలసీస్ రూపొందించడానికి కౌన్సిలర్లు ఉంటారు. అడ్మినిస్ట్రేషన్ ఎవరి చేతిలో ఉంటుంది?
రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది, లోకల్ బాడీస్ లో ఉన్న ఎగ్జిక్యూటివ్స్ మీద చేతిలో ఉంటుంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మినిస్ట్రీ ఎవరి చేతిలో ఉంటుంది, దానికి ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఏ రకంగా ఉంటాయి మనకు రాజ్యాంగంలో ఉన్నాయి కదా, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్. సరే మీరు టెక్నికల్ గా చెప్తున్నారేమో, బట్ ఆయన అంటున్నాడు బీజేపీ ఎప్పుడు కూడా రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడతాం, మేము రాజ్యాంగ పరిధిని గౌరవిస్తాం. నేను తప్పకుండా చెప్తా ఉన్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్. సో తప్పకుండా ఈ రోజు వాళ్ళు అనుకోవచ్చండి, దోమలే అనుకుంటారు, దోమలు గారు వస్తే ఏమైతుంది, డెంగ్యూ అవుతాయి, డెంగ్యూ అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోగానే చూస్తున్నారా, ఇలా ఆరోగ్యశ్రీ అంటే ఆరోగ్యశ్రీ అయితే ప్రజాధనానికి ఎంత ఖర్చు అవుతా ఉంది. సో ఆ రకంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో పేమెంట్స్ ఏ రకంగా ఉన్నాయి, ఎంత పెండింగ్ ఉంది, ఇదంతా చూడండి ఎంత జటిలమైతుంది. ఒక్క దగ్గర నుంచి మనం చర్చ మొదలు పెడితే రాబీస్ వ్యాధి ఏ రకంగా నివారిస్తా ఉన్నారు, అసలు ఎంత ఉన్నాయి, వాటి సెన్సెస్ ఏంటి, అసలు ఎట్లా, ఇవన్నీ ఎలక్షన్ గురించి ఈ సమస్యలు ఎంత గంభీరంగా ఉన్నాయో అంత గంభీరంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుంది. భారతీయ జనతా పార్టీకి 2023 ఎమ్మెల్యే ఎన్నికల్లో 13.9% ఓటర్ శాతం వచ్చింది. అంటే ఓవరాల్ మీకు వచ్చిన పోలింగ్ పర్సెంటేజ్ 13.9%. సో మీకు వచ్చిన స్థానాలు 8. దాంట్లో ఒకరు మీ పార్టీ నుంచి మీరు సస్పెండ్ చేశారు, సరే 7 ఉన్నారు ఇప్పుడు. అదే ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికల్లా మీ పోలింగ్ పర్సెంటేజ్ 43% విత్ ఇన్ నో షార్ట్ టైం, ఒక 6 monthsలోనే. సో అద్భుతంగా ఉంది. సో ఈ 43% ఈ రకంగానే కొనసాగితే 8 మంది ఎంపీలు గెలిచిన చోట 2 కార్పొరేషన్లు మహా అయితే తిప్పి కొడితే ఒక 4-5 మున్సిపాలిటీలు వచ్చే అవకాశం ఉంది ఆ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మేరకు. అంటే దీన్ని సక్సెస్ గా భావిస్తున్నారా మీరు? ఇది సక్సెసా? ఎగ్జిట్ ఈ మధ్య కాలంలో నేను చూస్తా ఉన్నాను, గత ఒక 10 ఏళ్ల కాలం నుంచి మాత్రం ప్రతి ఎగ్జిట్ పోల్ సర్వేలు విఫలమవుతా ఉన్నాయి. నేను ఈ రోజు చెప్తా ఉన్నాను, బీజేపీ జెండా రెపరెపలాడుతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నా అంటే, మేము గతంలో మున్సిపల్ ఎన్నికలలో ఏ రకంగా పోటీ అభ్యర్థులు ఎంతమందిని పెట్టేవాళ్ళం, ఈ రోజు మేము సంపూర్ణంగా పోటీని పెట్టగలిగినాం మా అభ్యర్థుల్ని. ప్రతి దగ్గర కూడా మా అభ్యర్థులు ఎక్కడ చూడు బూతుల దగ్గర గొడవలు ఎవరికైనా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయింది కదా. ఈ రోజు అధికారులు ఏ రకంగా మమ్మల్ని నిలవరిస్తా ఉన్నారు, ఏ రకంగా మనం మొన్నటికి మొన్న ఒక ఆత్మహత్య జరిగితే ఏ రకంగా ఇదైంది, వికారాబాద్ లో ఏ రకంగా మా వాళ్ళని కొట్టారు, బూతులలో బీజేపీ నాయకులను నిలవరిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ ను అడ్డుకోవడానికి శతవిధాల మేము పోరాడుతా ఉన్నాం. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీతో ఉంటది కదా, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉందండి, ప్రతిపక్షంలో ఉంది. ఇప్పుడు వారు ఈ ఉన్న పలంగా మున్సిపాలిటీస్ గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వంలో లేదు నిధులు ఇవ్వడానికి, కేంద్రంలో లేదు. అట్లీస్ట్ మున్సిపాలిటీ రేపు అన్ని కూడా గెలిస్తే కేంద్రం ఇంప్రెస్ అయిపోయి ఇంకెక్కువ నిధులు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటది. రెండోది రాష్ట్ర ప్రభుత్వం ఇంప్రెస్ చేయాలా, తెలంగాణ ప్రజలు బీజేపీ ఓట్లేసి ఇంప్రెస్ చేయాలా? ఇంప్రెస్ అంటే మేము హ్యాపీగా ఇంకా వర్క్ చేస్తాం కదా. ఎవరికైనా సంతోషకరమైన వాతావరణం ఉంటే 8 మంది ఎంపీలు ఇంప్రెస్ చేస్తే కృష్ణా జిల్లాలో పోతున్నాయంట. మన హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిర్రు, మళ్ళీ వస్తా మీ దగ్గర. ఒక నిమిషం, కాంగ్రెస్ వర్షం కూడా తీసుకుందాం మనం ఎగ్జిట్ పోల్స్ పైన. చరణ్ కౌశిక్ గారు, వాట్ యు సే? ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కొంత బెటర్ గానే ఉంది కాంగ్రెస్ కి, బట్ ఆశించిన స్థాయిలో ఫలితం అయితే లేదు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 100% ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడ కూడా స్కోప్ లేకుండా బీజేపీ అసలు కనుమరుగుల్లో అంటే కనుచూపు మెరుగులు లేదు. కాంగ్రెస్ కొద్ది గొప్ప కొంతమంది ప్రాబల్యం చూపించింది. సో ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో రాణించగలుగుతూ అధికారంలో ఉన్నది కాబట్టి, ఒకవేళ మీరు ఏమాత్రం వెనక్కి తగ్గినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇది కాంగ్రెస్ ఫెయిల్యూర్ అని చెప్పడానికి సిద్ధంగా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.